నమస్కారం శ్రోతలకు కథా కాలక్షేపం పాడ్కాస్ట్ కి మీ అందరికీ స్వాగతం. నేను రవి. ఈరోజు మనం ఒక అద్భుతమైన తెలుగు కథ, జీవిత కథని చర్చించబోతున్నాము. నమస్కారం రవి, నేను లత. నిజంగా ఈ కథ చాలా ప్రత్యేకమైనది. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక జీవిత కథ. ఈ కవితా రూపంలో వ్రాసిన కథ ప్రేమ, సంఘర్షణ మరియు జీవితంలో ఎదుర్కొనే పోరాటాలను గురించి మాట్లాడుతుంది. కథ ఎలా ప్రారంభమవుతుందో చూడండి. ఇది కథ కాని జీవిత కథ, ఊహించని మలుపులతో, ఊహకి అందని పదనిసలతో. ఇది మొదటినుంచే రచయిత తన జీవితాన్ని ఒక కథగా చూస్తున్నట్లు అనిపిస్తుంది, కాదా? అవును రవి, ఇక్కడ రచయిత జీవితాన్ని ఒక యుద్ధంగా, ఒక సమరంగా పోల్చడం చాలా ఆసక్తికరంగా ఉంది. పడుతూ లేస్తూ పరిగెడుతున్న ప్రేమ సమరం అని చెప్పడం ద్వారా ప్రేమలో ఎదురయ్యే ఒడిదుడుకులను చాలా చక్కగా వివరిస్తున్నారు. మీరు గమనించారా? కథలో మహాభారతం నుండి పాత్రలను ఎలా ప్రస్తావించారో. కర్ణుడిలా తేలిపోతానేమో అని చూసే సమయానికి అర్జునుడిలా సహాయం వస్తూనే అభిమన్యునిలా అయ్యేలా ఉంది. ఈ పోలికలు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి. అవును రవి, ఈ పౌరాణిక పాత్రల ప్రస్తావన కథకి మరింత లోతుని ఇస్తుంది. కర్ణుడు తనకు తెలియని స్థితిలో ఓడిపోయిన వీరుడు. అర్జునుడు మిత్రుల సహాయంతో గెలిచిన వీరుడు. అభిమన్యుడు చక్రవ్యూహంలో చిక్కుకుని చనిపోయిన యువకుడు. ఈ మూడు పాత్రల ప్రస్తావన కథలోని వ్యక్తి మనోవేదనను, భయాలను, ఆశలను తెలియజేస్తుంది. కథలో అర్థం కాని సందిగ్ధంగా మారిన యుద్ధంలాంటి వాతావరణం అనే వాక్యం చాలా ప్రభావశీలంగా ఉంది. మనలో చాలామందికి జీవితంలో అలాంటి అనుభవాలు ఉంటాయి గదా. మనకు అర్థం కాని పరిస్థితులు, సంబంధాలు, సమస్యలు. నిజమే రవి, సర్దుకుపోదామని సద్దుమణిగిందనుకునే లోపే అర్థంకాని వ్యాకరణం అనే వాక్యం చాలా లోతైన అర్థాన్ని ఇస్తుంది. జీవితంలో కొన్నిసార్లు మనం విషయాలు సర్దుకుపోయాయని అనుకుంటాం, కాని అసలు విషయం ఇంకా పరిష్కారం కాకుండానే మరో సమస్య ఎదురవుతుంది. లత, మీరు గమనించారా? నోటి బాసలు పదాల ఉరవడి అనే వాక్యం చూడండి. ఇందులో మనం ఇచ్చే మాటలు, వాటి ప్రభావం గురించి చెప్తున్నారు. కొన్నిసార్లు మాటలు ఒక విధంగా అర్థమయ్యేలా ఉన్నా వాటి అసలు ఉద్దేశం వేరేలా ఉంటుంది. అదే కదా, అర్థమయ్యేలా ఉన్నట్టు నోటి బాసలు, పదాల ఉరవడి, కాని అర్థం కాని అయోమయంలో. ఇక్కడ సంబంధాల్లో కమ్యూనికేషన్ లోపం గురించి చర్చిస్తున్నారు. ఒకరు చెప్పేది మరొకరికి అర్థం కావడం లేదు. ఇద్దరూ వేరువేరు భాషలు మాట్లాడుతున్నట్లుగా ఉంది. కథ చివర్లో గోరింక కూయడం కోసం ఎదురుచూసే కోయిలమ్మలా ఉన్న ఈ మనసు అని చెప్పడం చాలా భావోద్వేగభరితంగా ఉంది. ఎదురుచూపులు, నిరాశ, ఆశాభంగం, ఈ భావాలన్నీ ఒకే వాక్యంలో ఇమిడ్చారు. కథ చివరిలో హృదయపు వేదనయే ఏవో చిన్ని నిజజీవిత కథ అని ముగించడం ద్వారా రచయిత తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఈ కథ అసలు ఒక కవిత కాదు, ఒక నిజమైన జీవిత అనుభవం. ఇందులో నాకు నచ్చిన అంశం యుద్ధం, సమరం లాంటి పదాలు ప్రేమ విషయంలో వాడడం. ప్రేమలోని పోరాటాన్ని, కష్టాలను చాలా బలమైన పదాలతో వర్ణించారు. ప్రేమ అనేది కేవలం మంచి అనుభవాలతో నిండినది కాదు, అందులో నొప్పి, వేదన, సంఘర్షణ కూడా ఉంటాయి అని చెప్పడానికి ఇది చాలా సరైన వర్ణన. పైగా మెదడు కోటని చుట్టూ ముట్టే ఆలోచనల ప్రకంపనలు అనే వాక్యం ఆలోచనల అల్లకల్లోలాన్ని, మానసిక సంఘర్షణను చాలా సరిగ్గా చిత్రీకరిస్తుంది. మన మనసులో జరిగే యుద్ధం బయటి ప్రపంచంలో జరిగే యుద్ధం కంటే ఎంతో కష్టమైనది. శ్రోతలారా, ఈ జీవిత కథ మన అందరికీ కొన్ని విలువైన పాఠాలు నేర్పుతుంది. జీవితంలో, ప్రేమలో, సంబంధాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. కాని ఆ యుద్ధాన్ని కొనసాగించడం, నేర్చుకోవడం, ముందుకు సాగడం చాలా ముఖ్యం. నిజమే రవి, ఈ కథ ద్వారా మనం జీవితాన్ని ఒక పోరాటంగా చూసినప్పటికీ అందులో అందం, ప్రేమ మరియు ఆశ ఉన్నాయని గుర్తించాలి. ప్రియమైన శ్రోతలు, మీరు కథా కాలక్షేపంని వింటున్నందుకు ధన్యవాదాలు. మరొక ఆసక్తికరమైన కథతో మళ్లీ కలుద్దాం. వందనాలు. వచ్చేవారం మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు అందరికీ శుభాకాంక్షలు.